వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. NPS ను రద్దు చేయాలి రైల్వే ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో రీలే హంగర్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SCRES TDD చైర్మన్ MD అబ్దుల్ రజాక్, సెక్రటరీ వి సోమేశ్వరరావు, ఆఫీసర్స్ బేరర్స్ మరియు తాడేపల్లిగూడెం బ్రాంచ్ కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ చెప్పండి. ఈరోజు మన ప్రీతం నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి పిలుపులకు 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ హంగర్ ఫాస్ట్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. ప్రతి బ్రాంచ్లో విజయవాడ డివిజన్ ఉన్న ప్రతి బ్రాంచ్, అలాగే 16 జోన్లో కూడా త్రూఅవుట్ ఆల్ ఇండియా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ మన ప్రీతం జనరల్ సెక్రటరీ అయిన డాక్టర్ మర్రి రాఘవయ్య గారి పిలుపులకు 8వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో ఒకరోజు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ప్రదర్శన, అలాగే హంగర్ ఫాస్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే 2004 తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత NPS విధానాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో అమలు చేయడం జరిగింది. దానివల్ల ప్రతి రైల్వే కార్మికులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీములో ఉన్న బెనిఫిట్స్ NPSలో ఇటువంటి కూడా అమలు అవ్వదు. కారణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మనకి పర్మనెంట్ ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు ఏ సంవత్సరం అయితే మనం 60 సంవత్సరంతో రిటైర్ అయిన తర్వాత ఆ రోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 80,000లో మనం రిటైర్ అవుతున్నామంటే దానికి ఫిక్స్డ్ పెన్షన్ ఎంత అంటే 40,000 ఫిక్స్ అయి ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అలాగే NPS విధానంలో ఇటువంటి గ్యారంటీ లేదు. అలాగే ఫ్యామిలీకి కూడా పెన్షన్ను రిటైర్ అయిన తర్వాత కూడా ఒక ఎంప్లాయీ చచ్చిపోతే తన ఫ్యామిలీకి పెన్షన్ను తను జీవితకాలం అతనికి ఆ ఫ్యామిలీకి కూడా పెన్షన్ వస్తుంది. అలాగే విడో డాటర్ ఉన్నా సరే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఫ్యామిలీ పెన్షన్ అమలు ఉంటుంది. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్లో ఇటువంటి గ్యారంటీలు లేవు, ఫ్యామిలీ పెన్షన్ విధానం లేదు. అలాగే ఎంత అమౌంట్ వస్తుందో కూడా దానికి ఒక గ్యారంటీ లేదు. అలాగే మనకి ఇందులో కమిటెడ్ అమౌంట్ కూడా 40% పెన్షన్ అమౌంట్ కూడా మనం అమ్ముకునే విధానం దీంట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంది. ఎందుకంటే ఎంతైనా మనం రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఫార్ములా ప్రకారం ఎంతైతే 40% ఫార్ములా ప్రకారం 61 సంవత్సరంలో ఎంతైతే అమౌంట్ ఉందో అది క్యాష్ రూపంలో ఇచ్చేయటం జరిగింది. అలాగే 15 సంవత్సరం తర్వాత కూడా అది ఫుల్ పెన్షన్ మనకి ఇచ్చేయటం జరుగుతుంది. అలాంటి ఇటువంటి గ్యారంటీ లేదు, బెనిఫిట్ లేదు NPSలో. ఈ NPS విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రతి ఎంప్లాయీకి ఇవ్వాలని చెప్పేసి మన ప్రీతం నాయకుడు గారు మొన్న లాస్ట్ ఇయర్ మనకి రామ్లీలా మైదానంలో కొంత 2 లక్షల మంది ఎంప్లాయీ తోటి ఆ రోజు కూడా మీటింగ్ జరగడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ నవంబర్ 21, 23 కూడా మనం బ్యాలెట్ కూడా మనం సీక్రెట్ బ్యాలెట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో రైల్వే ఎంప్లాయీ అందరూ కూడా 98% కూడా ఓటింగ్ చేయడం జరిగింది. OPS కావాలి, NPS రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా మనం ఈ హంగర్ ఫాస్ట్ కార్యక్రమం ప్రతి బ్రాంచ్లో కండక్ట్ చేస్తున్నాం. త్రూఅవుట్ 16 జోన్లలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అలాగే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ ప్రీతం నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి పిలుపు వరకు ప్రతి చోటు కూడా ఈ హంగర్ ఫాస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా సరే మనం ఈ బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి మనం ఈ OPS విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తూ మనం రేపు రాబోయే రోజులు ఎటువంటి స్ట్రైక్ నోటీస్ వచ్చినా ఏది వచ్చినా ప్రీతం నాయకుడు పిలుపు వరకు ప్రతి ఎంప్లాయీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ ఛానల్స్ అందరూ కూడా NCN 7 రాజస్థాన్, అలాగే భారత్ టుడే అన్ని ఛానల్స్ కూడా మీకు మమ్మల్ని అలాగే ఈరోజు మనకు ప్రింట్ మీడియా ఉండి ఎలక్ట్రానిక్ మీడియా మీరు కవర్ చేస్తున్నందుకు మీకు పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం.